ఇదంతా సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో ఫ్రూట్స్ చెట్లు పెట్టాను కదా. ఈ జామ చెట్టు అండి, పెద్ద చెట్టు అయిపోయింది. ఇది మొత్తం మొన్నటి వర్షానికి కింద పడిపోయిందండి. మళ్ళీ ఇలా స్టాండ్ పెట్టకుండా ఇట్లా డైరెక్ట్ కింద పెట్టాము. ఎవరన్నా వచ్చినప్పుడు స్టాండ్ మీద పెట్టిస్తాము. అంజీరు పండిపోయిందండి. ఓకే, ఇక్కడ ఏం పెట్టానో చూపిస్తా అండి. ఇదిగోండి మన మిర్చి. ఇందులో మిర్చి చెట్లు పెట్టాను, అలా వచ్చినాయి. ఇందులో కొన్ని బెండ చెట్లు ఉన్నాయండి పాతయి. ఇందులో అయితే పాలకూర పూసాను, ఇది కూడా పాత పాలకూర. ఇందులో కూడా పూసాను. ఇందులో తోటకూర పూసాను. అన్నీ వస్తున్నాయి. టమాటా. ఇదంతా వంగ అండి. ఇవి మంచిగా పెరిగాక కింద ఉన్న వంగ చెట్లు తీసేద్దామని ఇక్కడ కూడా పెట్టానండి. ఈ మడి మొత్తం కూడా టమాటా వంగ పెట్టానండి. ఒకటి టమాటా ఒకటి వంగ అలా పెట్టాను. ఇప్పుడే వస్తున్నాయి. నారు పెట్టాను. ఇందులో గోంగూర పోసాండి. ఒక 3 టబ్బులు అయితే గోంగూర పోసుకున్నాను. మొలకలు వచ్చాయి. ఇవి డ్రాగన్ చెట్లు అండి, డ్రాగన్ ఫ్రూట్స్ 3 టబ్బులలో పెట్టుకున్నాను. ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి. ఇది మల్బరీ చెట్టు అండి. ఇదంతా కూడా ఇక్కడ ఒకటి కాకర ఉందండి. మిగతా అన్నీ టమాటా పెట్టాను, నారు తీసుకొచ్చి పెట్టాము. ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి. నాకు టమాటా మిర్చి రెగ్యులర్గా అవసరం ఉంటుంది కదండి, అందుకే టమాటా ఎక్కువ పెట్టాను. మిర్చి కూడా ఎక్కువ పెట్టుకున్నాను. ఓకే, ఇది సెకండ్ ఫ్లోర్ గార్డెన్ అండి.